సరే ఇటు జగన్మోహన్ రెడ్డి గారి పైన అధికారం పోగానే ఋషికొండ ప్యాలెస్‌లోకి వీళ్ళు టీడీపీ వాళ్ళు ఎళ్లి దాన్ని మొత్తం కూడా చూపించి 500,00,00,000 ప్రజాధనం వృధా చేశారు ఈ ప్యాలెస్ కోసం. బాత్ టబ్ కోసం ఇంత ఖర్చు పెట్టారు. ఈ రూమ్ కోసం ఇంత ఖర్చు పెట్టారని జెప్పేసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో తెగ వదిలేశారు సార్. చాలా ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలైతే వస్తున్నాయి. ఏంటి ప్రజాధనం ఇంత ఖర్చు పెట్టారా అని జెప్పేసి. అయితే దానిపైన వైసీపీ వాళ్ళు మాత్రం అది ప్రజా సొమ్ము. అదేం జగన్మోహన్ రెడ్డి గారిదు. ఈరోజు అది వాళ్ళు యూజ్ జేసుకోవచ్చు టీడీపీ వాళ్ళు. రేపు వేరే ప్రభుత్వం వస్తే వేరే వాళ్ళు యూజ్ చేసుకుంటారు. మాదొస్తే మేము యూజ్ చేసుకుంటాం. అది ప్రజల సొమ్ముతో అంటే ప్రభుత్వంది మాత్రమే గానీ అది మాది సొంతంది గాదు గదా! అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏం జెప్తారు సార్ దీని గురించి? ఇప్పుడు అది ప్రభుత్వం సొత్తే. హ్మ్. ఎందుకంటే అతను విశాఖపట్నంలో రాజధాని అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ పెట్టాలని, తను నివాసం కూడా అక్కడే ఉండాలని, నేను ప్రమాణ స్వీకారం కూడా విశాఖలోనే చేస్తానన్నారు. అవును. అవన్నీ వేరే విషయాలు అనుకోండి. ఇప్పుడు ఆయన నివాసం ఉండేదానికే ఒక అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఉంటే అక్కడే నివాసం ఉండాలని ప్రభుత్వ ధనంతో కట్టిండొచ్చు. అవును. బిల్డింగ్లు కానీ ఇంటీరియర్ డెకరేషన్స్ కానీ చేసిండొచ్చు, కాదని నేను అది తప్పు అని కూడా అనను. కాకపోతే ఖర్చు పెట్టిన విధానం చూస్తే టబ్బు 26 లక్షలు, కమోడ్లు 3 లక్షలు, అవి ప్రజాధనం కదా, జ్యుడిషియస్గా ఉపయోగించాలి. కానీ ముందు నీవు ప్రభుత్వం తరపున ఉన్నంత వరకు ఉండేదానికి కావాల్సిన సౌకర్యాలు చేసుకోవచ్చు. కానీ మరీ ఏదో రాజులు చక్రవర్తులు రాజదర్బార్లు నిర్మించుకున్నట్టు నిర్మించితే తప్పులు పడతారు కదా. ఎవరమైనా తప్పులు పట్టాల్సిందే కదా. ఉండేది మనం ఉంటాము, ఇంకొకరు ఉంటారు. 5 సంవత్సరాల వరకు ఒక తీరైతే ప్రజల వద్దకు వెళ్ళాలా. అధికారం అనేది శాశ్వతం కాదు. వాళ్ళు ఇచ్చినప్పుడు అధికారం 5 సంవత్సరాలు ఉంటుంది. 5 సంవత్సరాలు కూడా బాధ్యతగా పరిపాలించి ఉపయోగించుకుంటేనే 5 సంవత్సరాలు ఉంటాము. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత బాధ్యతగా ఉంటే తీర్పిస్తారు, లేకుంటే వ్యతిరేకమైన తీర్పు వస్తుంది. ఇప్పుడు వచ్చినట్టే అది ప్రభుత్వ బిల్డింగులు అనుకున్నప్పుడు ప్రభుత్వ బిల్డింగులకు కావాల్సిన వసతులు కావలసిన స్థాయిలో నిర్మాణం చేసిండారు. కానీ రాజభవనాలు చక్రవర్తులు కట్టినట్టు అద్దారాలు అవి చూస్తే, ఇంటీరియర్ డెకరేషన్స్, ఆ ఫ్లోరింగ్స్ చూస్తే ఎవరైనా కానీ ప్రజాధనాన్ని వృధా చేసినారనేది వస్తుంది. ప్రభుత్వ ఆస్తులే కావచ్చు, అంతగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే ఇటు ఫర్నిచర్ కూడా తాడేపల్లి ప్యాలెస్‌కు తీసుకెళ్లడం చూస్తున్నాం. దాన్ని ఇప్పుడు రిటర్న్ చేస్తారో లేదో తెలీదు. మన కోడెల నాని గారైతే ఫర్నిచర్ మొత్తం అమౌంట్ ఎంత అవుతుందో అది మొత్తం ఇస్తాం, మేము ఉంచుకోమన్నట్టు అన్నారు. అంటే అమౌంట్ ఇస్తా అంటుంది కదా, ఫర్నిచర్ మాత్రం ఇస్తారో లేదో తెలీదు. దానిపైన కూడా విమర్శలు అయితే రావడం చూస్తున్నాం. అంటే ప్రభుత్వ ఫర్నిచర్‌ని మొత్తం తాడేపల్లి ప్యాలెస్‌లో పెట్టుకోవడం ఏంటి? ఒక తూరి ప్రభుత్వం ఫర్నిచర్ కొని ముఖ్యమంత్రి నివాసంలో ఏర్పాటు చేయొచ్చు. పార్లమెంట్ మెంబర్లు అయినప్పుడు కూడా శాఖ సిపిడబ్ల్యూడి శాఖ నుంచే ఫర్నిచర్ అంతా తెచ్చిస్తారు. మళ్ళా పార్లమెంట్ సభ్యత్వం పోయినప్పుడు వారికి హ్యాండ్ ఓవర్ చేస్తుంటారు. సహజంగా ఈయనైనా ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఇచ్చిన ఫర్నిచర్ను వెనక్కి ఇవ్వాలి. అప్పుడు కోడెల శివప్రసాద్ విషయంలో కూడా అదే జరిగింది కదా. ఏది పార్లమెంట్ ప్రభుత్వం ప్రొవైడ్ చేసిన ఫర్నిచర్ ఇవ్వకుండా ఎత్తకపోయినారు అని చెప్పి వైఎస్ఆర్సీపీ వాళ్ళే విమర్శించినారు కదా. తప్పకుండా ఆ విమర్శ అయితే వస్తుంది. వాళ్ళ ఫర్నిచర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం మంచిది, ఉత్తమం. డబ్బు కట్టిస్తాము అనేది అది అహంభావం కిందికి వస్తుంది. ఎందుకు అని అంటే అవినీతి చేసిన డబ్బు కదా, మస్తుగా కడతారులేండి, ప్రభుత్వ అధికారాన్ని ఉపయోగించి అవినీతి చేసినారు కదా. కానీ ప్రభుత్వం తరపున వచ్చిన ఫర్నిచర్ ప్రభుత్వం కీయడం ఉత్తమమైన విషయం. సరే ఇవన్నీ తోడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పైన అయితే సిబిఐ కేసులు వాళ్ళు రీఓపెన్ చేస్తున్నారు సార్. ఆ మద్యం కుంభకోణం కానీ లేకుంటే ఇసుక స్కామ్ వీటన్నిటి మీద కూడా రీఓపెన్ చేసే ఆలోచనలో ఉన్నట్టు కొన్ని వార్తలు రావడం చూస్తున్నాం. ఈవెన్ అక్రమాస్తుల కేసు కూడా ప్రతి శుక్రవారం ఆయన అటెండ్ అవ్వాలి అన్నట్టుగా తొందరలో ఆ ప్రాసెస్ కూడా మొదలవుతుంది అంటున్నారు. మరి ఇవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఏమన్నా కనిపిస్తుంది అంటారు సార్ ఫ్యూచర్లో? ఆయన అరెస్ట్ అయినాడు, 1 సంవత్సరం పైనే జ్యుడిషియల్ కస్టడీలో ఉండి తర్వాత బెయిల్ మీద వచ్చినారు. అప్పుడు సిబిఐ ఎంక్వైరీ చేసిన కేసులు కొన్ని ఛార్జ్షీట్ అయినాయి. అవి విచారణకు వచ్చి ఉన్నాయి, సిబిఐ కోర్టులో ఉన్నాయి. ముఖ్యమంత్రి కాబట్టి విచారణకు అందరూ రావాలంటే వాయిదాలు తీసుకున్నారు. అప్పుడు సహజంగా డిలే అవుతాయిలేండి. ముఖ్యమంత్రి గారిని విచారణ అని అంటే కోర్టు ఇచ్చిన సమయానికి
కొన్ని కార్యక్రమాల నుండి అధికార కార్యక్రమాల నుండి రాలేకపోవచ్చు, విచారణలు వాయిదా పడవచ్చు. ముఖ్యమంత్రి అంటే ఒక లీనియంట్ వ్యూ కూడా తీసుకుండొచ్చు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కాదు, ఒక శాసనసభ్యుడు మాత్రమే. ఇప్పుడు విచారణ వేగవంతం కావచ్చు. ఇంతకు ముందున్న కేసులే ఛార్జ్షీట్ అయ్యిండాయి, ఒక మారు అరెస్ట్ అయ్యి జైలు పోయి కూడా సంవత్సరం పై నుండి బెయిల్ మీద వచ్చినారు. మళ్ళీ విచారణ జరిగి శిక్ష పడితే మళ్ళీ జైలు పోతారు, కానీ విచారణ అయితే జరుగుతాయి. విచారణ వేగవంతమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాకపోతే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లిక్కర్ స్కామ్ అని, శాండ్ ఇదొక స్కామ్ అని, ఇవన్నీ కొత్తవన్నీ విచారణ చేస్తామంటున్నారు కొత్త ప్రభుత్వము. విచారణ చేసినప్పుడు ఆ కేసులను బట్టి, ఆ పరిస్థితిని బట్టి చెప్పచ్చు. మళ్ళీ అరెస్ట్ చేస్తారా చేయరా అనేది ఆ కేసులు బహిర్గతమైనాక అప్పుడు చెప్పచ్చు. సార్, కొంతమంది జగన్ గారికి ప్లస్ పాయింటే అరెస్ట్ అవుతే ఆయన కూడా సింపతి వస్తుంది, మళ్ళీ ప్రజల్లోకి మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళలో ఒక ఇది నింపొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నారు. సార్, దాని గురించి ఏం చెప్తారు? అది ప్రభుత్వము కచ్చగట్టి కచ్చపోత ధోరణితో అరెస్ట్ చేస్తే ఇంత అన్యాయం అని ప్రజల్లో రావచ్చు. ఇప్పుడు ఈ మద్యం దాంట్లో జరుగుతున్నాయి, అక్రమాలు జరుగుతున్నాయి అనేది అందరికీ తెలిసింది, జగమెరిగిన సత్యం. ఓడిపోయేదానికి కారణం కూడా మద్యం విధానమే. ఎందుకంటే డిస్టిలరీస్ ఉండేటి 4-5 డిస్టిలరీస్లో వాళ్ళకు సంబంధించిన వ్యక్తులే ఉన్నారు, భాగం కూడా ఉన్నాయి అని కొందరు అంటున్నారు. అంత మాత్రం నిజమో నాకు తెలియదు. తర్వాత ఆ డిస్టిలరీస్ నుంచి మద్యం కొనేది ఏది బ్రివరేజ్ కార్పొరేషనే, అంటే అది గవర్నమెంట్ తరఫున ముఖ్యమంత్రే కదా పెద్ద. తర్వాత అమ్మే బ్రాందీ షాప్ కూడా ప్రభుత్వందే, అంటే అది ముఖ్యమంత్రిదే కదా బాధ్యత. ఈ సరుకు ఎక్కడా లేని రేట్లు అయితే అక్కడ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఏమంటే మద్యపాన నిషేధం కావాలి కాబట్టి ధరలు పెంచినాను, ధరలు పెంచితే మద్యం తాగే వాళ్ళు తగ్గుతారు అని చెప్పి కారణం అయితే చూపించినారు, కానీ మద్యం తాగే వాళ్ళు తగ్గలేదు, కానీ వాళ్ళ జోబులు మాత్రం ఖాళీ అయినాయి. అందువల్ల ప్రతి ఒక్కరికి ఆ మద్యం విధానం మీద ఒక ఏకభావం, ఓడిపోయేదానికి అది కూడా ఒక కారణం. అటువంటిప్పుడు ఆ మద్యంలో స్కామ్ జరిగి డబ్బులు తినేది ప్రూవ్ అయ్యి అరెస్ట్ చేస్తే దాని మీద సింపతి ఎందుకు వస్తుంది? అటువంటి దాని మీద రాదు. ప్రభుత్వము అధికారంలో ఉన్నవారు కచ్చగట్టి కారణం లేకుండా, సరైన కారణం లేకుండా అరెస్ట్ చేసినారు అని అంటే అప్పుడు ఏదైనా ప్రజలు ఏందయ్యా ఎంత అన్యాయంగానా అరెస్ట్ అని సింపతి వస్తుంది. పోతే శాసనసభ కార్యాలయంలో చేస్తుంటారు. అది ఏది అనారోగ్యమో అంత ఇబ్బందికర పరిస్థితి ఉన్నారా. ఇప్పుడు ఆయన 11 మంది శాసనసభ్యులే ఉండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలించారు నిన్నటి వరకు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్నారు. అంటే లెజిస్లేచర్ పార్టీ నాయకుడు అని అంటే అప్పుడు తెలుగుదేశం అయితేనేమి, స్వతంత్రులు అయితేనేమి, ఎవరున్నా అందరికీ నాయకుడే ఆయన. అప్పుడు నాయకుడుగా ఉన్న వ్యక్తి అధికారం పోతానే శాసనసభలో వచ్చి ప్రమాణం చేయడం గౌరవప్రదమైంది, శాసనసభకు గౌరవం ఇచ్చినట్టు. కాబట్టి వచ్చిండొచ్చు, ఇచ్చిండొచ్చు. రేపు శాసనసభ సమావేశాల్లో పాల్గొనరా అంటే వాళ్ళు ప్రతినిధులుగా ఎన్నుకున్నాక శాసనసభ సమావేశాల్లో పాల్గొని ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వ లోటుపాట్లను వేలెత్తి చూపించగలిగితేనే కదా మళ్ళీ ప్రజల్లో ఉత్సాహం వచ్చేది. నేను శాసనసభకే వెళ్ళనని ప్రమాణం చేసి వెళ్తే అది ఒక రకంగా ప్రజలను అవమానపరిచినట్టు అవుతుంది. మీరు ఎంతో ఒక శాతం ప్రజలు వేసినారు, ఓడిండొచ్చు. కొంతమంది శాతం ప్రజలైతే ఓట్లు వేసినారు కదా. ఒక మారు అన్నారు అనుకోండి చంద్రబాబు నాయుడు, ఇది కౌరవ సభ లేక శాసనసభ, నేను మళ్ళీ నేతగానే ముఖ్యమంత్రిగానే అధికారంలోకి వచ్చి అడుగు పెడతాను శాసనసభలో అన్నాడు. అంటే ఆ దినం జరిగిన సంఘటన వేరేది. ఏమిట్రానంటే అతన్ని కించపరచడము, మహిళలను వారి ఇంట్లో వారిని అవమానపరిచే విధంగా మాట్లాడడంతో కొంచెము బాధపడి, నేను ఇది సభ కాదు, శాసనసభ కాదు, కౌరవ సభ